అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నానని. చిన్న ప్రేయర్ చేసుకున్నానండి. కృపగల దేవ, దయగల యేసయ్య, నీ బంగారు పాదముకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మాటను చెప్పుచుండగా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని, నీ మాటను నాతో ఉంటుంచమని నన్ను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది దినాల ప్రార్థన పాద సన్నిధిలో చేర్చుకోమని యేసుని వినిపించున్నాను తండ్రి. యేసు శిలువ మీద పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవిగా మనం చూస్తాం. ప్రతిదానికి చాలా డీపర్ మీనింగ్, మెసేజ్తో కూడుకున్నవిగా మనం చూస్తాం. అలాగే అవి మన జీవితాల్లో మనం ఎలాగా సరిదిద్దుకోవాలో, మనం ఎలా మార్చుకోవాలో మనకు తెలియజేస్తున్నాయి. అలాగే ఇవి ఓన్లీ 10 డేస్కి మనం పరిమితం చేయకుండా ప్రతిరోజు మన జీవితాల్లో వాటిని పెట్టుకుని అన్వయించుకుని మనం నడవాలని, మనం నడిచే వారిగా మనం ఉందాం. ఇక్కడ ఈ వాక్యంలో యోహాను సువార్త 19:8 లేఖనము నెరవేర్పు, అలాగే శారీరకమైన దప్పిక గురించి మనం చూస్తాం. లేఖనం నెరవేర్పు అంటే ఆయన తన తండ్రి ఇచ్చిన పనిని ఆయన పూర్తి చేసి ఉన్నాడు. అలాగే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయనకి ఇచ్చిన ఎర్త్లీ అసైన్మెంట్ని ఆయన కంప్లీట్ చేస్తుండగా మనం చూడవచ్చు. ఇక్కడ కీర్తనలో 69:21 మనం అది చూడవచ్చు. వారి చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరుకను త్రాగనిచ్చిరి అని ఉంటుంది. ఇలాగా అలాగే కీర్తనలు 22:15 అలాగే ఏషియా 53 కూడా ఆయన ఈ లోకానికి వచ్చి శ్రమపడి అవన్నీ ఆ వాక్యంలో ఉంటాయి. ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్ అండ్ సఫరింగ్ మెస్సయా అవి ఫుల్ఫిల్ చేసినట్లు మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ వాక్యాన్ని నేను దప్పికొనిచున్నాను అనే దానిని నేను 3 విధాలుగా చెప్పాలనుకుంటున్నాను. మొదటిగా శారీరక దప్పిక. ఆయన ఈ లోకానికి పూర్తి మానవుడిగా ఆయన వచ్చారు. ఆయన మనలాగే ఆయన జీవించాడు. ఆయన పూర్తి దేవుడైనప్పటికీ ఆయన మానవుల్లాగే జీవించారు. ఆకలి, దాహం, బాధ, శ్రమలు అన్నీ ఈ లోకంలో ఆయన అనుభవించున్నాడు. ఆయన సిలువలో మన కొరకే పొందిన బాధ వర్ణనాతీతం. అది మనం అవి వర్డ్స్లో కూడా పెట్టలేము వాటిని. ఆయన ఎంతో శ్రమను అనుభవించి కొట్టబడి, దున్నివేయబడి, ఇంకా అనేక శ్రమల గుండా ఆయన వెళ్ళారు. శరీరం అలసిపోయి ఆయన బాడీ డీహైడ్రేట్ అయినట్లుగా మనం చూస్తాము. ఆయన దప్పికొనిచున్నారు అన్నారంటే ఆయన దప్పిక ఆ టైంలో ఆయన ఏదో దప్పిక తీర్చుకోవాలని కాదు, కానీ ఆయనకి మన కొరకైన దప్పిక ఆయనకున్నదని మనం గమనించవచ్చు. అలాగే మన రక్షణ కొరకైన దప్పిక, నశించిపోయే ఆత్మల కొరకైన దప్పిక ఆయనకున్నదని మనం చూడవచ్చు. మనం ఆత్మలు రక్షించాలంటే మనము ఏ దప్పికతో ఉంటున్నాం అన్నది మనం ఒకసారి గమనించుకుందాం. రెండవదిగా మన ఆత్మీయ దప్పిక, మన ఆత్మీయ దాహం గురించి మనం చూసుకుందాం. ఏ దాహంతో మనం మన ఆత్మను నింపుతున్నాం? దేని కొరకైన దప్పిక మనకి ఈ లోకంలో ఉంది? మన రక్షణ పొందాం, కానీ ఆ రక్షణలో మనం నిలవగలుగుతున్నామా లేదా ఒక్కసారి మనం గమనించుకుందామండి. ఆయన కొరకైన దప్పిక మనకున్నదా? మన దేని విషయాలకే ఈ లోకంలో దప్పిక కలిగి ఉంటున్నాం? ఇక లోక సంబంధమైన వాటికి కానీ ఏం సంపాదిద్దామా, లేక మన ఫ్యూచర్ గురించి, వరల్డ్లీ థింగ్స్, వరల్డ్లీ ప్లెజర్స్ గురించి మన దాహం ఉంటుందా? మనం ఒక్కసారి గమనించుకుందాం. మన స్పిరిచువల్గా డీహైడ్రేట్ అయిపోయి ఉన్నాం. ఏ దాహంతో మన స్పిరిట్ని మనం నింపుకుంటున్నాం, మన స్పిరిచువల్గా ఎదుగుతున్నాం అన్నది మనం ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఆయన దగ్గరికి వస్తేనే మన దాహం తీర్చబడుతుందని మనకి తెలుసు. యోహాను సువార్త 7:37 ఎవడైనా దప్పికొన్న ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెనని ఉంటుంది. అలాగే యోహాను సువార్త 6:35 నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడూ దప్పికొనడు అని ఉంటుంది. ఈ 2 వాక్యాలు మనం చూసుకున్నట్లయితే ఆయన దగ్గరికి వస్తేనే మన దప్పిక తీర్చబడుతుంది. ఆయన కొరకైన దప్పిక మనకున్నదా? ఆయన వెంబడించే దప్పిక మనకున్నదా? పరిశుద్ధాత్మ కొరకైన దప్పిక, ప్రార్థన చేసే దప్పిక, ఆయనతో సహవాసం చేసే దప్పిక, అలాగే మన ఆత్మీయ పోషణ కొరకైన దప్పిక, నిత్య జీవమునకైన దప్పిక మనలో ఉన్నదా? మనం ఒక్కసారి గమనించుకుందామండి.
అలాగే యోహాను సువార్త 4:14 మీకు అందరికీ తెలుసు, సుకారోలో సమరయ స్త్రీకి నేనిచ్చు నీళ్లు త్రాగువాడు నిత్య జీవమునికై ఊరిటి నీటి బుగ్గుగా ఉండదని చెప్పాను. అలా చెప్పినప్పుడు ఆమె తన పాపరోత జీవితాన్ని విడిచిపెట్టి ఇహలోక సంబంధమైన నీటి కొండను విడిచిపెట్టి సువార్తకే పరుగులు పెట్టినట్టు మనం చూడొచ్చు. క్రీస్తును తన జీవితంలో ఆహ్వానించి ఆమె చెప్పిన మాటలు బట్టి యేసుని చాలా మంది వెంబడించినట్లు మనం అక్కడ చూడవచ్చు. మనకి జీవజలములు పొందుకునే దప్పిక, నిత్య జీవము కొనకైన దప్పిక మనకు ఉందా? మనకి we have an eternal life, beautiful life, everlasting life waiting for us with no hunger and no thirst. మన ప్రకటన గ్రంథం చూసుకున్నట్లయితే 7:16 వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనదు ఉండదు అని ఉంటుందండి. అలాగే యెషయా 49:10 కూడా అదే ఉంటుంది. మన ఇహలోకంలో దేవుని కొరకైన దప్పిక మనకుంటే పరలోకంలో మనకి ఆకలైనను దాహము అయినను ఉండదు. ఆయనతో నివసించడానికి, ఆయనతో కలిసి జీవించడానికి మనకి అవకాశం ఉంటుంది. అలాగే మూడవదిగా ఆత్మల కొరకైన దాహం మనకున్నదా అని ఒక్కసారి మనం గమనించుకుందాం. మనం యాజ్ ఎ క్రిస్టియన్ మనకి ఆత్మల కొరకైన దాహం కలిగి ఉండాలండి. నశించిపోయే ఆత్మలు రక్షించే కొరకైన దాహం మనకు ఉండాలి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక మనం కూడా ఆయన కొరకే ఆత్మలు సంపాదించే వారిగా మనం ఉండాలి. మార్కు సువార్త 16:15 అలాగే మత్తయి సువార్త 28:19 చూసుకున్నట్లయితే సువార్త ప్రకటించమని, శిష్యులుగా చేయమని ఆయన ఈ వాక్యంలో మనకి చెప్తున్నారు. అలా సువార్త ప్రకటించాలంటే మనం ఏదో పాస్టర్స్, ప్రీచర్స్, ఇవాంజలిస్ట్ కాదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ మన జీవితం, మనం ఎలా జీవిస్తున్నామో అదొక సువార్తగా ఉండొచ్చు. మన షేరింగ్ అవర్ ఫెయిత్ ఇస్ గాస్పెల్ టు అదర్స్, షేరింగ్ అవర్ టెస్టిమోనీ ఇస్ గాస్పెల్ టు అదర్స్, షేరింగ్ వాట్ వీఆర్ అండ్ వాట్ వీఆర్ ఎస్టర్డే. అది కూడా మన చేంజెస్, దేవుల్లోకి వచ్చాక మన చేంజెస్ మనం షేర్ చేసుకోవడం వల్ల ఇతరులు దేవుని వైపు తిప్పబడడానికి అవకాశం ఉంటుంది. మన యాటిట్యూడ్, మన డీడ్స్, మన లైఫే ఒక గాస్పెల్గా ఉండొచ్చు. మనం ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలండి. మే ద వరల్డ్ థింగ్స్ వీఆర్ డిఫరెంట్ బట్ వీఆర్ స్పెషల్ అండ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, లివింగ్ విత్ గాడ్. అలాగే నాకు ఈ లైన్ చాలా ఇష్టము. ఒకటి, క్రిస్టియన్ లైఫ్ కెన్ బి అ పవర్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఇవాంజలిజం త్రూ యాక్షన్స్ అండ్ వర్డ్స్. అలాగా మన లైఫ్ ఉంటుందా? మన జీవితం ద్వారా మనం ఎవరినైనా ఇంపాక్ట్ చేయగలుగుతున్నామా? దేవుని వైపు నడపగలుగుతున్నామా? దేవుని వెంబడించే దానిగా మనం ఉంటున్నామా అని ఒక్కసారి మనం గమనించుకుందాం. మనం జస్ట్ ప్లెయిన్ వాటర్తో మన దప్పికను తీర్చుకోకుండా జీవజలములతో నింపబడి క్రీస్తుతో సువార్త కొరకైన దప్పికతో, ఆత్మల సంపాదనకైన దప్పికతో, నిత్య జీవముకైన దప్పికతో మనం కలిగి ఉందామని. అలాగే ఆయన సిలువలో మన కొరకు పొందిన బాధ, అది ఆయన అక్కడ ఆ బాధ పడుతూ కూడా ఆయన మన కొరకైన దప్పికతో ఉన్నారు. మనం ఏ దప్పికతో ఉంటున్నాము అని ఒక్కసారి మనం గమనించుకుందాం. May the Lord bless this word. Thank you.